హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో పిల్లలు పెద్దలు మెచ్చే స్వీట్ రెసిపీ గులాబ్ జామున్. మీకు కూడా గులాబ్ జామున్ అంటే ఇష్టమే కదా. మరి ఈ జామున్ మృదువుగా రుచిగా రావాలంటే ఒకసారి ఈ పొడులతో ట్రై చేసి చూడండి. మరి గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక గ్లాస్ చక్కెర 2.5 గ్లాసుల నీటిని పోసి బాగా కలిపి మూత మూసి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలి. పాకం రెడీ అయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 100 గ్రాముల జామున్ పౌడర్, 10 గ్రాముల పాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చక్కెర పొడి వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పొడులన్నిటినీ కలుపుకున్నాక ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని కాచి చల్లార్చిన పాలతో కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండిలా తడుపుకోవాలి. మనము పిండి మిశ్రమాన్ని తయారు చేసుకునే లోపల మధ్య మధ్యలో ఒకసారి గరిటె తీసుకొని 15 నిమిషాలకు ఒకసారి పాకంను కలుపుతూ ఉండాలి. పాకం రెడీ అయ్యే లోపల మనము గులాబ్ జామున్లను రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము జామున్ బాల్స్ను రెడీ చేసుకుందాం. జామున్ బాల్స్ను రెడీ చేయడానికి ముందుగా అన్నిటినీ కూడా ఈక్వల్ పార్ట్స్గా మనము విభజించుకోవాలి. సో ఈక్వల్ పార్ట్స్గా విభజించుకున్నాక ఒక్కొక్క ఉండను ఫస్ట్ చేత్తో బాగా ఒత్తి తర్వాత రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. సో జామున్ బాల్స్ చేసేటప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాక వాటిని రౌండ్గా చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జామున్ బాల్స్ని చేసేటప్పుడు మనం ఒక విషయాన్ని ముందుగా గుర్తుపెట్టుకోవాలి. బాల్స్ని చేసేటప్పుడు బాగా ఫస్ట్ కొద్దిగా పిండి తీసుకొని చేతిలో బాగా ఒత్తి రౌండ్ షేప్ వచ్చేంత వరకు కూడా చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల చేత్తో బాగా అదమడం వల్ల మనకు జామున్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా మృదువుగా వస్తాయి. ఇలా అన్ని బాల్స్ని చేసేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న జామున్ బాల్స్ను వేడి చేసిన ఆయిల్లోకి ఒక్కొక్కటి వేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. జామున్ బాల్స్ను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే వేగుతాయి, లోపల పిండి పిండిగానే వేయించేటప్పుడు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ముందు చెప్పిన విధంగానే మిగతావి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. మిగతావన్నీ కూడా ఫ్రై అయ్యే లోపల మిగిలిన వాటిని కూడా మనం రౌండ్ బాల్స్గా చేసేసుకోవచ్చు. అంటే ఒక పక్క వేయిస్తూ ఉండాలి, ఇంకొక పక్క బాల్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు టైం సేవ్ అవుతుంది. మధ్య మధ్యలో పాకంని కూడా కలుపుతూ ఉండాలి. పాకం అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి. గరిటెతో ఇలా పైకి ఎత్తితే మనకు డ్రాప్స్ అనేలాగా పడాలి. సో తీగ పాకం వచ్చేంత వరకు కూడా మనము పాకంని వేడి చేసుకోవాలి. తీగ పాకం వచ్చిందంటే మనము స్టవ్ ఆఫ్ వేయాలి. స్టవ్ ఆపేసాక ముందుగా సిద్ధం చేసుకున్న చక్కెర పాకంలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జామున్ బాల్స్ను ఒక్కొక్కటిగా వేస్తూ 2 గంటల సేపు మనము నానబెట్టుకోవాలి. జామున్ బాల్స్ని వేశాక ఒకసారి గరిటె తీసుకొని వాటిని కలపాలి. తర్వాత గరిటెతో కలుపుకున్నాక 2 యాలకులను పొడి చేసి ఆ మిశ్రమాన్ని కూడా జామున్లోకి వేసి ఇంకొకసారి కలిపి తర్వాత మూతతో మూసేసి 2 గంటల సేపు నాననివ్వాలి. 2 గంటల తర్వాత మనము మూత తీసే మన జామున్ రెడీ అయిపోయినట్టు. ఇక జామున్ను సర్వ్ చేసుకోవడమే. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోరూరించే గులాబ్ జామున్ రెడీ.